హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ఒంటరితనం అంటే ఏంటో మీకు తెలుసా? మాకెందుకు తెలియదు మామా బ్రో, మేమింకా సింగిలే అని అంటారా? హాహా, నిజమే. మన చుట్టూ మనుషులున్నా మన మాట ఎవరు వినకపోతే కలిగే ఆవేదన వర్ణనాతీతం. కానీ ఊహించని విధంగా సముద్రపు అడుగున ఒక జీవి గత 30 ఏళ్లుగా అచ్చం ఇలాంటి ఒంటరితనాన్ని అనుభవిస్తోంది. దాని 52 హెడ్జ్ వేల్ అని పిలుస్తారు. ఇది ఒక తిమింగలం, కానీ మిగిలిన తిమింగలాలకు భిన్నమైనది. ఇది పాడుతున్న పాటలు ఎవరికీ వినిపించవు. ఇది చేసే శబ్దాలు ఏ ఇతర జీవికి అర్థం కావు. అగాధమైన సముద్రంలో తన తోడు కోసం వెతుకుతూ ఇది పాడుతున్న ఆ విరహ గీతం వెనక ఉన్న ఓ మిస్టరీ ఏంటి? దీని ఎందుకు ప్రపంచంలోనే అత్యంత ఒంటరి తిమింగలం అంటారు? ఈ ఎమోషనల్ ఫీచర్లో ఆ రహస్యాలను తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ కథ 1989లో మొదలైంది. అమెరికా నేవీకి చెందిన సోనా సిస్టమ్స్ శత్రువుల జలాంతర్గాములను కనిపెట్టడానికి సముద్రపు శబ్దాలను రికార్డు చేస్తున్నప్పుడు ఒక వింతైన ఫ్రీక్వెన్సీ వినిపించింది. సాధారణంగా బ్లూ వేల్స్ లేదా ఫిన్ వేల్స్ 15 నుండి 25 హెడ్జ్లో మాట్లాడుకుంటాయి. కానీ ఈ వింత జీవి మాత్రం 52 హెడ్జ్లో పాడుతుంది. ఇది ఎంత ఎక్కువ అంటే ఇతర తిమింగలాల చెవులకు ఈ శబ్దం అస్సలు వినిపించదు. అంటే ఇది ఎంత అరిచినా, ఎంత ఏడ్చినా తన జాతి జీవులకు అది కేవలం నిశ్శబ్దంగానే ఉంటుంది. వర్డ్స్ హోల్ ఓషనోగ్రఫీ ఇన్స్టిట్యూషన్ శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధన చేసి ఇది ఒక అరుదైన ఒంటరి జీవి అని నిర్ధారించారు. దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు దీన్ని ఫాలో అవుతున్నారు. ఇది పసిఫిక్ సముద్రంలో ప్రతి ఏటా వేల మైలు ప్రయాణిస్తుంది. ప్రతి సీజన్లో తన తోడు కోసం పిలుపునిస్తుంది. కానీ సమాధానం రాదు, ఎందుకంటే దాని భాష ఎవరికీ తెలియదు. ఇది ఒక హైబ్రిడ్ జీవి కావచ్చు, లేదా ఏదైనా వైకల్యంతో పుట్టిన తిమింగలం కావచ్చు అని పరిశోధకులు భావిస్తున్నారు. కానీ అసలైన బాధ ఏంటంటే అది తన జీవితాంతం ఒకే ఒక పిలుపు కోసం ఎదురుచూస్తోంది. తన పక్కనే మరో తిమింగలం వెళ్తున్నా అది దీని ఉనికిని గుర్తించలేదు. ఇది ఒక డిజిటల్ గోస్ట్ లా సముద్రంలో తిరుగుతూనే ఉంటుంది. ఈ ఒంటరి తిమింగలం కథ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని కదిలించింది. లియోనార్డో డికాప్రియో వంటి హాలీవుడ్ స్టార్లు దీనిపై ది లైన్ లిస్ట్ వోల్ అనే డాక్యుమెంటరీ కూడా తీశారు. ఇక చాలా మంది తమ జీవితాల్లోని ఒంటరితనాన్ని ఈ తిమింగలంతో పోల్చుకుంటారు. మనం ఎంత గట్టిగా అరిచినా మన బాధ ఎవరికీ అర్థం కానప్పుడు మనం కూడా ఆ 52 హెడ్జ్ తిమింగలం లాంటి వాళ్ళమే అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. ఇది కేవలం ఒక జంతువు కాదు, అది ఒక భావోద్వేగం. ఈ తిమింగలం కోసం వెతకడానికి ఒక భారీ మిషన్ను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల ఒక చిన్న ఆశ చిగురించింది. సముద్రంలో అచ్చం 52 హెడ్జ్లోనే పాడే మరో వాయిస్ వినిపించిందని కొందరు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంటే ఈ ఒంటరి తిమింగలానికి ఒక తోడు దొరికిందా, లేక దానిలాంటి మరో అభాగ్య జీవి ఇంకో చోట ఉందా అనేది ఇంకా తేలలేదు. ఒకవేళ అది నిజమైతే 30 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆ తిమింగలానికి ఒక పలకరింపు దొరుకుతుంది. ప్రకృతి ఎప్పుడూ ఒక దారి మూస్తే మరో దారిని తెరుస్తుంది. అనంతమైన సముద్రంలో ఆ ఒంటరి జీవి తన తోడును కలుసుకోవాలని మనందరం కోరుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, 52 హెడ్జ్ తిమింగలం కథ మనకు ఒక విషయాన్ని నేర్పిస్తుంది. తోడనేది ఎంత విలువైందో. మరి ఈ ఒంటరి తిమింగలం గురించి మీరేమనుకుంటున్నారు? మీ లైఫ్లో ఎప్పుడైనా ఇలాంటి ఒంటరితనాన్ని ఫీల్ అయ్యారా? కామెంట్స్లో తెలపండి. ఈ ఎమోషనల్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి అన్నోన్ అండ్ వైరల్ స్టోరీస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.